వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు. ఇల్లు భూములు కొనే వాళ్ళకు గుడ్ న్యూస్, రాజీవ్ స్వగృహ ఇల్లు భూములు వేలం. కాంగ్రెస్కే ఓటేశాం, అవన్నీ ఎటు వెళ్ళాయంటూ ఆందోళన. గుండె నొప్పితో అపోలో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్, అధికారిక ప్రకటన. ఆసిఫాబాద్ వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతదేహాన్ని స్వగ్రామమైన బాదాకు తరలించారు. విద్యార్థిని మృతదేహాన్ని చూసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి వస్తున్నట్లు సమాచారం అందడంతో ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గత నెల ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రిలో చేరిన శైలజ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ శైలజ బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. దీనితో తమ కూతురు గురించి అసత్య ప్రచారం చేశారంటూ చెవిరెడ్డితో పాటు మరికొందరిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలు, బహుళ అంతస్తుల భవనాలను వేలంలో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్లో దశల వారీగా అమ్మకాలు చేపట్టేందుకు గృహ నిర్మాణ సంస్థ కసరత్తు ప్రారంభించింది. ఈ విక్రయాలతో 2,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు నిధులను సమకూర్చుకునేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది ప్రభుత్వం. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ 16 సీట్లతోనే సరిపెట్టుకుంది. కాగా ఆ రాష్ట్రంలోని అవధాన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కునాల్ బాబా రోహిదాస్ పాటిల్కు ఒక్క ఓటు కూడా పడలేదని ఆ పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. గ్రామస్తులమంతా కాంగ్రెస్కే ఓట్లేశామని, అవి ఎటు వెళ్ళాయని ఆందోళన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన జిల్లా అధికారి పాటిల్కు 1057 ఓట్లు పోలయ్యాయని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ గుండె నొప్పి రావడంతో హుటాహుటిన చెన్నై నగరంలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం సీనియర్ వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అత్యవసర పరిస్థితి కాదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన అస్వస్థతకు గురయ్యారని, ఎసిడిటీ కారణంగానే ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్బీఐ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, కాబట్టి స్పష్టత రావాలంటే మరి కొంతసేపు ఆగాల్సిందేనని అన్నారు. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.